ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమంను వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్న విధానం కొరకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. మనం అనుదినము ధ్యానాలు కలిగి ఉండటం ద్వారా మన ఆత్మీయ జీవితంలో బలపడటకు దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడని నమ్ముతూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండం నుండి మనం అనేకమైన పాఠాలు నేర్చుకుంటున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనం నుండి 32వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 18వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలెను. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచున్నప్పుడు పడుకొనున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. అలాగూ చేసిన ఎడల యెహోవా మీ పితరులకు ఇచ్చదనని ప్రమాణం చేసిన దేశమున మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలము విస్తరించును. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఆశీర్వాదాలు లేదా శాపాలు, బ్లెస్సింగ్స్ ఆర్ కర్సెస్. నేటి వాక్య భాగపు సారాంశాన్ని మనం ఆలోచించినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితాల్లో దేవుని వాక్యాన్ని కేంద్రముగా కలిగి ఉండేందుకు ప్రయత్నించాలని దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి సమయమందు తమ పిల్లలకు దేవుని వాక్యాన్ని నేర్పించాలని బోధించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. పూర్ణ హృదయంతో దేవుణ్ణి మరియు ఆయన వాక్యాన్ని అనుసరించడానికి వారు జాగ్రత్త తీసుకున్నట్లయితే దేవుడు వారి ఎదుట ఉన్నటువంటి కానాను దేశంలో ఉన్న ప్రజలను తరిమివేసి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వారికి అనుమతిస్తాడు. ఇశ్రాయేలు యోర్దాను నది దాటి కానాన్లోకి ప్రవేశించినప్పుడు వారు కెరాజీము పర్వతంపై ఆశీర్వాదాలను మరియు ఏబాలు పర్వతంపై శాపాలను ప్రకటించినప్పుడు వారు ఈ ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు వారికి తెలియజేశాడు. మరియు వారు ఈ దేశంలో నివసించినంత కాలం దేవుని ఆజ్ఞలను ఆయన నిబంధనలను హృదయపూర్వకంగా పాటించాలని దేవుడు వారికి జ్ఞాపకం చేయడం ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు మనకు దేవుడు ఏమై ఉన్నాడని ఆలోచిస్తే 26వ వచనం నుండి 30వ వచనం వరకు దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వాదాలు మరియు శాపాల మధ్యలో ఉంచాడు. వారి ముందు దీవెనను అలాగే శాపాన్ని దేవుడు పెట్టినట్లుగా మనకు ఈ యొక్క వాక్యంలో చదువుతున్నాం. వారు ఎంచుకున్న మార్గాన్ని బట్టి, వారు దేన్ని ఎంచుకుంటే దాన్ని బట్టి వారు ముందుకు వెళ్తూ ఉంటారు. వారు పూర్తిగా వారు ఎంచుకున్న దాన్ని బట్టి వేరువేరు ప్రదేశాలకు చేరుకుంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. వారు ప్రతిరోజు విధేయత మరియు అవిధేయత మధ్యలో ఉన్నప్పుడు వారు ఏమి ఎంపిక చేసుకుంటారు అనేది వారి యొక్క గమ్యాన్ని నిర్దేశిస్తుంది. వారు ఒకవేళ తప్పు మార్గాన్ని ఎంచుకున్నట్లయితే తప్పు మార్గాన్ని ఎంచుకోవడం వలన వారు దారి తప్పిపోయి తప్పుడు గమ్యం వైపుకు వెళ్ళిపోతారు. అదే ఒకవేళ వారు సరియైన మార్గాన్ని ఎంచుకున్నట్లయితే సరి అయినటువంటి గమ్యం వైపు వారు నడిపించబడతారు. కాబట్టి ప్రతిరోజు వారు దేన్ని ఎంచుకుంటారో దానిపైన వారి గమ్యం ఆధారపడి ఉందనేది దేవుడు వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులో మనం ఏమి నేర్చుకోవచ్చు అనగా 18 నుండి 26 వచనాల్లో దేవుని వాక్యాన్ని మనం బోధించవలసిన అవసరం లేని క్షణం అంటూ ఏదీ లేదు అనే విషయాన్ని గుర్తించాలి. అనగా ప్రతి సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటూ దాన్ని పాటిస్తూ ఉండాలి. అందుకనే మోషే ఇశ్రాయేలు ప్రజలు చేసే ప్రతి దాంట్లో అన్ని సమయాల్లో దేవుని వాక్యాన్ని వారు తప్పకుండా పాటించాలని వారికి ఆదేశించాడు. నిర్ణీత సమయాల్లో వాక్యాన్ని చదవడం, ఆ తర్వాత దాని గురించి మర్చిపోవడం కాకుండా వాక్యాన్ని
ధ్యానిస్తూ దినమంతా దాని గురించినటువంటి ఆలోచనలతో అనుదిన జీవితాన్ని అది ప్రభావితం చేసేలాగా మనం జాగ్రత్త పడాలనేది దేవుడి లేఖనాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం చదివాను, ధ్యానించాను, అది ఇక అయిపోయింది అన్నట్లు కాకుండా ధ్యానించినటువంటి వాక్యాన్ని దినమంతా మనసులో ఉంచుకున్నట్లయితే దాన్ని మనము మన జీవితం మీద అది ప్రభావితం చూపేటట్లుగా మనం ఆలోచన కలిగి ఉంటే మనం ఎంతో దీవించబడుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మన తలలో నుండి మన హృదయాలకు చేరినట్లుగా, మన చేతిలో కాళ్ళ వరకు అది విస్తరించినట్లుగా మనం అనుమతించాలి. అనగా ఏదైతే వాక్యాన్ని ధ్యానిస్తున్నామో అది మన జీవితంలో అది భాగమయ్యేటట్లుగా, జీవితాన్ని మలిచే విధంగా, మంచి నడవడికలు అది మనల్ని తీసుకొచ్చే విధంగా వాక్యాన్ని మన హృదయ లోతుల్లోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన వాక్యానికి ఎలా విధేయత చూపిస్తామో దాన్ని బట్టే మన యొక్క జీవితము దీవించబడము లేదా శాపానికి గురవడం అనేది చూస్తూ ఉంటాం. దేవుని మాట విన్నవారు ఎవరు కూడా దేవుడు వారిని విడిచిపెట్టాడు, వారిని దీవిస్తాడు, వారికి కావాల్సినటువంటి ఆ కృపను దేవుడు అనుగ్రహిస్తాడనేది లేఖనాల్లో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన ముందు ఉన్నటువంటి మార్గాల్లో ఏ మార్గం మనం ఎంచుకుంటే అటువైపు మనం వెళ్తాం. కాబట్టి దేవుడు ఆయన మన ముందు ఉంచినటువంటి ఆజ్ఞల్ని మనం పాటిస్తూ ఆశీర్వాద మార్గంలో మనం కొనసాగాలనేది ఈ లేఖన భాగం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా అనుదినం మనం నడుచున్నట్లు దేవుడు మనకు సహాయం చేసే విధంగా దేవునికి మనం ప్రార్థిస్తాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప ద్వారా మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకై వందనాలు. మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మా జీవితంలో సమస్తాన్ని వెలిగించండి. నీ వాక్య వెలుగులో మా జీవితాన్ని నడిపించండి. సరైన మార్గాన్ని మేము ఎంచుకొని మా జీవితంలో మంచి జ్ఞానమని ప్రభా గమ్యం వైపు మేము సాగిపోవడానికి ఏ విషయంలోనూ ప్రభా మేము దారి తొలగకుండా నీ వాక్య వెలుగులో ముందుకు సాగే కృప మాకు దయచేసి నడిపిస్తారని నమ్ముతూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.